హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తిరుపతి నుండి ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. దీనికన్నా ముందు అంటే డే 3 అంటే నేను ఆల్రెడీ వీడియోలో అయితే అప్లోడ్ చేసి చూపించాను. మెట్లోత్సవానికి తిరుపతికి మేము కోలాటం బృందంతో మొత్తం కలిసి వెళ్ళామని. అక్కడ డే 1 ఎలా ఉంది, డే 2 మొత్తం కూడా చూపించాను. ఇప్పుడు ఇది వచ్చేసి డే 3 అనమాట. ఇంకా ఈ వీడియోలో డే 3 రోజున ఆస్థాన మండపము, అలాగే ఆస్థాన మండపంలోని కోలాటము, మళ్ళీ ఇంకా బయట చెట్టు దగ్గర కూడా కోలాటం అయితే వేసాము. అలాగే లాస్ట్ వీడియోస్లో నేను క్లియర్గా మెట్లోత్సవానికి సంబంధించిన వీడియోస్ కానీ అంటే మెట్ల దారిలో కనుక ఎవరన్నా తిరుమల తిరుపతి దేవస్థానంకి చేరుకోవాలనుకునే వాళ్ళకి ఆ వే ఎలా ఉంటుందో, ఇంకా ఇలా కోలాటం బృందంతో ఇలా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మొత్తం కూడా వీడియోలు అయితే 2 అప్లోడ్ చేసి చూపించాను. అవి కనుక మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా ఇలాగా తిరుపతిలో మొత్తం మాకు 5 days ట్రిప్. ఫస్ట్ డే అలాగే 5th డే ట్రావెలింగ్ అనమాట. మొత్తం మిగిలిన 3 రోజులు కూడా తిరుపతిలోనే స్టే చేసాము. ఇలా ఆస్థాన మండపంలోనే ఎక్కువ ఉన్నాము. ఇంకా ఇప్పుడు 3rd డే అయితే ఎలా ఉందో చూపిస్తాను.
ఇలా కాసేపు కోలాటం అయితే వేసాము. ఇదే ప్లేస్లో వేరే గ్రూప్స్ కోలాటం వాళ్ళు కూడా వేస్తుంటే వాళ్ళ వీడియో కూడా ఒకటి షూట్ చేశాను. దాంట్లో ఒక చిన్న పిల్లవాడు భలే వేస్తున్నాడు. వాళ్ళు కృష్ణా డిస్టిక్ నుండే అంటే విసనపేట సరౌండింగ్ ప్లేస్లోంచి వచ్చాడంట. తర్వాత ట్రైన్లో కూడా మాకు మీట్ అయ్యాడు. అప్పుడు కూడా కోయాను ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పాటలకు కానీ డ్యాన్సులు వేయటం అల్లరి చేయడం కూడా చాలా సరదాగా కాసేపు కూడా వాడితో స్పెండ్ చేశాము. ఆ బుడ్డోడిని కూడా లాస్ట్లో మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను.
నెక్స్ట్ ఇంకా ఆస్థాన మండపం నుండి బయటకు వచ్చిన తర్వాత కోలాటం అయిపోయిన తర్వాత ఇలాగ వెంగమాంబ సత్రానికి అయితే వచ్చి ఇక భోజనం అయితే చేస్తున్నాము. ఈ భోజనం చేసిన తర్వాత ఇక లడ్డు ప్రసాదాల కౌంటర్కి అయితే వెళ్ళాము. స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడే లడ్డూలు తీసుకోవాల్సింది, కానీ మేము నిన్న అంటే డేటు రోజునే స్వామివారికి దర్శనానికి టీటీడీ దేవస్థానం వారు మెట్లోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేక దర్శనానికి అయితే పంపించారు. కానీ వచ్చేసరికి నైట్ అయిపోయింది కదా అని లడ్డు కౌంటర్కి అయితే వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే లడ్డు కౌంటర్కి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి రూమ్ వెకేట్ చేసి కొండ కిందకి అయితే వెళ్తున్నాము. కొండ కిందకి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ కొండ కిందకి వెళ్ళేసరికి చాలా చీకటి పడిపోయింది. చాలా టైం అవ్వటం వలన ఇంకా ఎటు వెళ్ళలేకపోయాము. ఇంకా అక్కడ ఉన్న విష్ణు విలాస్లో స్టే చేసాము నైట్ అంతా కూడా. నైట్ విష్ణు విలాస్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నైట్ చాలాసేపు నిద్రపోకుండా చాలా గేమ్స్ అయితే ఆడి చాలా సరదాగా స్పెండ్ చేసాము. ఇంకా మార్నింగ్ 5:30 కల్లా ట్రైన్ అయితే ఉంది. ఇంకా రైల్వే స్టేషన్కి లోపలికి వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చి 6:30 అలా అవుతుంది. ఒక పక్కనేమో చంద్రుడు కనపడుతున్నారు, మరొక పక్కనేమో సూర్యుడు. ఒక ట్రైన్కి ఒక పక్కన చంద్రుడు, ఒక పక్కన సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ వీడియోలో అదే చూపిస్తున్నాను. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది పక్కనేమో, మరొక పక్కనేమో చంద్రుడు ఉన్నట్టుగా. మొత్తం ఈ 5 డేస్ ట్రిప్లో ఫస్ట్ 2-3 డేస్ కూడా సరిగ్గా నిద్ర లేదు. రాత్రి మాత్రం విష్ణు విలాస్లో ఆడినంతసేపు ఆడాము. తర్వాత చక్కగా అందరం కూడా నిద్రపోయాము. ఇంక ఇప్పుడైతే ట్రైన్లో ఉన్నాం కాబట్టి ఇక ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇక్కడ బయలుదేరిన మేము విజయవాడ వెళ్ళే వరకు కూడా కంటిన్యూస్గా ఏదో గేమ్స్ అంతాక్షరి ఆడుతూనే ఉన్నాము. మేమే కాకుండా మాతో మా పిల్లలే కాకుండా ఇంకా వేరే గ్రూప్స్ నుంచి వచ్చిన పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, ఆంటీస్. వాళ్ళు కూడా మాతో పాటు చక్కగా గేమ్స్ అయితే ఆడారు. వెళ్ళేటప్పుడేమో ఇంకెప్పుడు వస్తుంది తిరుపతి, ఇంకా రాలేదా అనుకున్నాము. కానీ ఇప్పుడు అసలు టైం తెలియలేదు, ఏదో త్వరగా వచ్చేసాము, మళ్ళీ రిటర్న్ అనిపించేసింది. నేను ఇంతక వీడియోలో మిడిల్లో చూపించాను కదా, కోలాటం వేరే గ్రూప్ వాళ్ళు ఒక బుడ్డోడు బాగా వేస్తున్నాడని. ఆ బుడ్డోడిని ఇప్పుడు మీట్ అయ్యాము. ఇక్కడ కూడా కోయార సాంగ్ పెడితే ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు ఇప్పుడు చూడండి. అందులో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఏది అడిగినా కూడా ఎట్లే సమాధానం చెప్తున్నాడు కూడా. సగం నా మీదే పాట కాదు. వాడండి తొందర
వద్దులే గమ్మి. ఇంకా ఇలాగ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు కూడా అసలు టైమే తెలియలేదు. ఇక ఫైనల్గా మేము విజయవాడ అయితే రీచ్ అయ్యాము. ఇలా ఈసారి మా కోలాటం గ్రూప్స్ అందరం కలిసి తిరుపతి ఫస్ట్ టైం మేము ఇలా మెట్లోత్సవంలో అయితే పాల్గొన్నాము. ఈ మెట్లోత్సవానికి పూర్తిగా ఎలా ఉంటుందో మొత్తం కూడా నేను 3 పార్టీషన్స్గా విడదీసి మరి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఆ వీడియోస్ కూడా చూసేయండి. మొత్తం 5 డేస్ ట్రిప్లో 3 డేస్ అచ్చం తిరుపతి దేవస్థానంలో మాకు స్టే చేసే అవకాశం అయితే ఇలాగా కలిగిందనమాట. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.